ఆంధ్ర కింగ్ మూవీ చాలా అంటే చాలా బాగుంది. అసలు మూవీని అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు క్లైమాక్స్ మాత్రం. కానీ ఒక ఒక 3 కోట్లు ఒక ఫ్యాన్ ఒక హీరోకి ఇవ్వడం అనేది ఒక కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్లో ఆ 3 కోట్ల రూపాయలు ఇచ్చినందుకు ఒక హీరో ఒక ఫ్యాన్ కోసం కలవడానికి వచ్చాడు. కానీ ఇందులో ఏంటంటే ఏ హీరో ఏ ఏ స్వా ఏ దేనికోసం ఎవరు కలవడానికి రారు. ఏదైనా స్వార్థం లేని ఏ హీరో కానీ పనిచేయడు. కానీ ఒక ఫ్యాన్ మాత్రం ఒక హీరో కోసం మా హీరో అని చెప్పేసి అతను కలవడు చేయడు. కానీ ఏదో రిస్క్ చేసి తన సొంత డబ్బులు పెట్టి ఖర్చు చేసి రిస్క్ చేస్తారు. కానీ నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్క ఫ్యాన్స్ ఈ మూవీ చూడండి. చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది ఏంటి అసలు లైఫ్ అంటే ఏంటి ప్రతి ఒక్క హీరో అని. ఎందుకంటే ఇది ఆంధ్ర కింగ్లో రామన్న, తెలంగాణ కింగ్ ఈ రవణ మూవీ మాత్రం అదిరిపోయిందండి. అసలు క్లైమాక్స్ మాత్రం ఏడిపించారు. అసలు మనిషి తలుచుకుంటే ఏదైనా చేయగలరని చెప్పేసి చూపించారు. కానీ ఒక ఫ్యాన్ పరంగా చూపించారు. కానీ ఇది డిఫరెంట్ కాన్సెప్ట్, డిఫరెంట్గా ఉంది స్టోరీ. అవన్నీ ప్రతి ఒక్క హీరో ఏ హీరో ఒక ఫ్యాన్ కోసం రాడు. ఈ సినిమాలో వచ్చారు. కానీ ఎందుకు వచ్చిండు? ఒక 3 కోట్ల రూపాయలు ఇచ్చినందుకు వచ్చిండు. కానీ రియల్గా ఒక్క రూపాయి ఆశించకుండా రియల్గా జెన్యున్గా ఏ హీరో అన్నా మా ఫ్యాన్ కోసం వస్తారా? మేము ప్రతి ఒక్క సినిమా రిలీజ్ అయిన 1 డే ఫస్ట్ షో చూస్తాం. మేము మా కోసం ఏ హీరో అయినా వస్తాడా? రాడు. అది సినిమాలో చూపిస్తారు. రియాలిటీగా ఏది కాదు. వస్తారా? నాగార్జున గారు వస్తారా? బాలకృష్ణ గారు వస్తారా? రామ్ చరణ్ గారు వస్తారా? ఏ హీరో మా కోసం రాడు. మీరు ఒకవేళ వస్తే మీరు జెన్యున్ సార్, మా కోసం రండి సార్. మేము రియల్ ఫ్యాన్స్ సార్. మీకోసం ఈ సినిమా మా కోసం తీశారు, ఒక ఫ్యాన్స్ కోసం తీశారు సినిమా. జెన్యున్ సినిమా చాలా బాగుంది. చాలా లాజిక్ ఉంది మూవీలో. థ్యాంక్ యూ. రామ్ గారికి స్టోరీ పరంగా ఇట్టండి. కానీ అసలు రామ్ గారి యాక్టింగ్ ఎక్కువ ఉంది, ఉపేంద్ర గారి యాక్టింగ్ చాలా తక్కువగా ఉంది. కానీ ఒక హీరో రోల్ పెట్టారు. కానీ ఉపేంద్ర గారు పెట్టి సినిమా తీయాలనుకున్నారు చూసారా, అది యాడ్సాప్ అండి. ఉపేంద్ర గారు ఏ సినిమా తీసినా ఫన్ లాజిక్ లేకపోయినా సినిమా వేరే ఉంటుంది. ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా చూడడం జరిగిందన్న. సినిమా అయితే నా వరకు చూసుకుంటే ఎవ్రీ ఫ్యాన్ చూసినప్పుడు వాళ్ళ హీరో గుర్తొస్తారు. అది ఏ హీరోనే కానీ, టాలీవుడ్ బాలీవుడ్ ఏ హీరోనే కానివ్వండి, చూసినప్పుడు నిజంగా మన హీరోకి ఇన్ని కష్టాలు ఉంటాయా, ఒక ఫ్యాన్కి ఇన్ని ఇది ఉంటుందా, ఒక పిచ్చిగా ఒక ఫ్యాన్ హీరోని ప్రేమిస్తే హీరో కోసం ఎంత చేస్తారనేది సినిమాలో నిజంగా కళ్ళకట్టినట్టు చూపించిన డైలాగ్స్ కూడా చాలా రియాలిటీగా మనకి దగ్గరగానే ఉన్నాయి. బట్ ఏంటంటే ఫస్ట్ హాఫ్ చాలా రొటీన్ స్క్రీన్ ప్లే అయితే కొంచెం బోర్ ఎక్కిచ్చారండి. ఎందుకంటే అక్కడే అయ్యే సాంగ్స్ జరిగితే అప్పుడే ఫైట్ జరిగితే, అంటే ఎవరు వచ్చి వెళ్ళి కూడా ఫైట్ జరగడం, మళ్ళీ తర్వాత లవ్ ట్రాక్, ఇవన్నీ కొంచెం రొటీన్ వేలో కొంచెం బోర్ అని అనిపించింది. బట్ ఇంటర్వెల్ సీన్ ఇంకా అక్కడి నుంచి సినిమా ఎక్కడ ఆగదో. సెకండ్ హాఫ్ అయితే నాకు బాగా అనిపించింది. ఎమోషనల్గా కావచ్చు, ఒక సీరియస్నెస్ వస్తుంది సినిమాలో. ప్రతి సీన్లో ఒక సీరియస్నెస్ ఉంటుంది. ఏం జరుగుద్దా, ఏం చేస్తారు, ఇప్పుడు ఏం జరుగుద్ది, అక్కడ ఏం జరుగుద్దా అన్న ఒక ఇంటెన్షన్ అయితే బాగా కనిపిస్తే, క్లైమాక్స్లో ఉపేంద్ర గారు వచ్చినప్పుడు మాత్రం ఆ సీన్ ఎమోషనల్గా మనకు బాగా కనెక్ట్ అవుద్ది. అంటే ఒక హీరో దిగిరావడం అనేది కొంచెం మనకి లాజిక్లెస్ ఉన్నా ఆ సీన్లో మనకు అది కనిపించదు. ఓన్లీ ఆ ఎమోషన్ మాత్రం బాగా పండించారు. ఆ డైలాగ్స్ మనకు కనెక్ట్ అవుతాయి. ముఖ్యంగా రామ్ గారు ఎమోషన్ సీన్స్లో ఇరగదీశారని చెప్పాలి. ఇంతకుముందు ఎప్పుడు ఎనర్జీగా డ్యాన్స్ చేయడం కానీ లేదంటే కామెడీ చేయడం కానీ చూసాం. ముఖ్యంగా సినిమా అంతా కూడా ఎమోషనల్గా తన యాక్టింగ్ ఇద్దరా అన్ని కోళ్ళు నేను చేయగలను అన్న విధంగా అయితే మాత్రం ఉపేంద్ర మించి యాక్టింగ్ చేశాడు. అయితే చాలా బాగుంది. ఈ సినిమాకి ఉపేంద్ర చాలా మంచి పని చేశారు అనిపించింది నాకైతే. బీజిఎం బాగుంది సినిమాలో. చిట్టి గుండెలో నువ్వుంటే చాలు, ఆ 2 సాంగ్స్ కూడా చాలా బాగా అనిపించింది. పిక్చరైజింగ్గా, గ్లామరస్గా అండ్ గ్రాండియర్గా సాంగ్స్ కూడా సినిమాలో చాలా బాగా అనిపించింది. సో ఓవరాల్గా ఫస్ట్ హాఫ్ బోరింగ్ కానీ సెకండ్ హాఫ్ మాత్రం ఎవరినే ఫెయిల్ చేయదు. సెకండ్ హాఫ్ అంతా కూడా చాలా బాగా అనిపించింది. ఎవ్రీ ఫ్యాన్ ఒకసారి హ్యాపీగా చూడొచ్చు. దీన్ని బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ అని చెప్పలేము, కానీ హ్యాపీగా ఒకసారి సెకండ్ హాఫ్ ఎంజాయ్ చేసి రావచ్చు. అంటే కొంచెం ఫస్ట్ హాఫ్ కొంచెం భరించుకోవాలి. బట్ సెకండ్ హాఫ్ అయితే మాత్రం వర్క్ చేస్తే ప్రతి సీన్లోనూ ప్రతి ఫ్రేమ్లోనూ ఒక ఎమోషన్, ఒక కామెడీ. సత్య గారి కామెడీ కూడా సినిమాలో చాలా బాగా అనిపించింది. టోటల్గా ఆయన అనుకున్న సినిమాని సెకండ్ హాఫ్లో ప్రజెంట్ చేశారన్న. మహేష్ గారు ఏదైతే డైరెక్షన్ ఉందో అది ఫస్ట్ హాఫ్లో ఫెయిల్ అయ్యి అటు ఇటు కొంచెం ఉన్నా సెకండ్ హాఫ్లో మాత్రం అది నిజంగా వర్త్ అయింది అనిపించింది. నిజంగా కంబ్యాక్ అనుకోవచ్చు ఈ సెకండ్ హాఫ్తో మన రామ్ గారికి. హీరోయిన్ క్యారెక్టర్ చాలా రొటీన్ అన్న, చాలా రొటీన్. లవ్ స్టోరీ అదే చెప్తున్నాను. ఫస్ట్ హాఫ్ అంతా లవ్ స్టోరీ, ఆ ట్రాక్ ఏదైతే ఉందో అది రొటీన్. కాకపోతే గ్లామరస్గా ఆవిడైతే మాత్రం చాలా బాగుంది. ఆ భాగ్యశ్రీ గారు నిజంగా లుక్స్ కూడా అన్ని డీసెంట్గా చాలా అంటే చాలా బాగుంది. ఇంకా చాలా మంది యాక్టర్స్ క్యారెక్టర్స్ ఉన్నాయి. అన్నీ వాళ్ళ పరిధిలో
వరకు బాగా చేశారు. ఇందులో రమేష్ గారి యాక్టింగ్ ఉన్నాయి, అన్నీ సగం సగం. ఇంకా చెప్పాలంటే రాహుల్ రామకృష్ణ అండ్ మన రామ్ పోతినేని గారు, ఉపేంద్ర గారు, ఇలా ముగ్గురు మీద మన దృష్టి ఉంటుంది. సో ఓవరాల్గా సినిమా అయితే మాత్రం సెకండ్ హాఫ్ బాగుందన్న. థ్యాంక్ యూ. ఆంధ్ర కింగ్ తాలూకా నాకైతే మంచిగా అనిపించింది మూవీ అయితే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉపేంద్ర గారు మన నార్మల్ స్టోరీస్ ఎట్లా సెలెక్ట్ చేసుకోరు, ఒకటి మంచి డిఫరెంట్ స్టోరీస్ ఉంటాయి. మళ్ళీ ఇంకోటి 2 మల్టీ స్టారర్ మూవీ ఇది. ఒక స్టార్ ఇంకో స్టార్ని ఏమంటారు ఫ్యాన్గా ఉండి చేయడం అంటే చాలా గ్రేట్. అది మామూలు చిన్న క్యారెక్టర్స్ అయితే చేస్తారు. నాకైతే ఏమనిపించింది, రామ్ గారు ఒక స్టార్, మళ్ళీ ఇంకొక స్టార్ని ఏమంటారు ఫ్యాన్గా ఉండడం అయితే అది ఒక డిఫరెంట్గా అనుకోవాలి. మళ్ళీ ఇది ఒకటి ప్రతి ఒక్క ఫ్యాన్ ట్రిబ్యూట్ ఇస్తున్నట్టు. ఎందుకంటే ఫ్యాన్గా యాజ్ ఏ ఫ్యాన్గా ప్రతి ఒక్క హీరోకి ఫ్యాన్ ఉంటాడు. ఆ ఫ్యాన్ మాత్రం కనెక్ట్ అవుతాడు ఈ మూవీకి. ఆ హీరో కోసం ఎంత చేస్తాడు, ఏంది, ఎంత బాధపడతాడు, ఆ హీరోని ఇన్స్పిరేషన్కి ఎంత తీసుకుంటా అని చెప్పేసి చూపెట్టింది. మళ్ళీ భాగ్యశ్రీ గారి పర్ఫార్మెన్స్, తన క్యూట్ ఎక్స్ప్రెషన్స్ కూడా చాలా బాగున్నాయి. మళ్ళీ బ్యాక్గ్రౌండ్ స్కోర్, మళ్ళీ సెకండ్ హాఫ్ వచ్చే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయినా సరే, మళ్ళీ ఎమోషనల్ సీన్స్ అయినా సరే చాలా కనెక్ట్ అయింది. మూవీ మాత్రం కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఒక ఫ్యాన్ ప్రతి ఒక్కరు ఏదో ఒక హీరోకి ఫ్యాన్ ఉంటారు, ఏదో ఒక హీరోయిన్ ఫ్యాన్ ఉంటారు. ప్రతి ఒక్కరు ఆ ఫ్యాన్ కోసం చూడాల్సిన మూవీ ఇది. రావు రమేష్ గారికి ఫాదర్ క్యారెక్టర్ చాలా బాగుంది, ఆ మదర్ క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. మళ్ళీ హీరోయిన్ గారు ఫాదర్ క్యారెక్టర్ అయినా బ్రదర్ క్యారెక్టర్ అయినా చాలా బాగున్నాయి. ఉపేంద్ర గారిని పెట్టకుండా వేరే హీరోని పెడితే ఈ మూవీ ఎలా ఉండేది? అంటే ఆల్రెడీ మన తెలుగు రాష్ట్రాలలో ఎట్లయినా ఉపేంద్ర గారు పెద్ద ఫ్యాన్స్ ఆయన కన్నడ హీరో అయినా సరే మన తెలుగుగా మనం ఓన్ చేసుకున్నాం. అట్లా ఏముండదు డిఫరెన్స్, అట్లా ఏం అనిపించలేదు నాకు. ఎందుకంటే ఇంతకుముందు రజనీకాంత్ సార్ చేసిండు, జగపతి బాబు గారు ఫ్యాన్గా చేసారు. ఇది అంత పెద్ద నాకేమో అంత డిఫరెన్స్ అనిపించలేదు. అదే పెద్ద స్టార్ గల చూసినాను. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.